ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా భాష్యకారుల ఉత్సవాలు. భగవద్ రామానుజుల వారి తిరుచి సేవలో తరించిన భక్తులు. శ్రీవారికి సేవ చేసే అవకాశం ఎంతో అదృష్టం. పౌర దినోత్సవంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర. తిరుమల క్షేత్రంలో ఈ నెల 23 నుండి పద్మావతి దేవి పరిణయోత్సవాలు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న నారాయణగిరి ఉద్యానవనం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా రోహిణి నక్షత్ర వేడుకలు. తిరుచిపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి అనుగ్రహం. టీటీడీ బర్డ్ ఆసుపత్రిలో జేఈఓ డాక్టర్ శరత్ తనిఖీలు. ఎక్స్రే యూనిట్ల పరిశీలన, పనితీరుపై సిబ్బందితో ఆరా. భోగితేరు ఉత్సవంలో భగవద్ రామానుజుల దివ్యానుగ్రహం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. ఇలవైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన భాష్యకారుల తిరువీధి ఉత్సవంలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచెపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజేర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగి తదితరులు పాల్గొన్నారు.
ఇక భాష్యకారుల ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం వేళ శ్రీ మలయప్ప స్వామివారికి తిరువీధి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఒక తిరుచిపై సర్వాలంకార శోభితంగా కొలువుతీరగా, స్వామివారికి అభిముఖంగా శ్రీ భగవద్ రామానుజుల వారు వేరొక తిరుచిపై వేంచేసి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర మాడ వీధిలో టీటీడీ పెద్దజేర స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ భగవద్ రామానుజుల వారికి శఠారి మర్యాదలు నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించి ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు. పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎల్ననంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో రవిచంద్ర మాట్లాడుతూ, భక్తులకు ఆధ్యాత్మిక భావంతో పాటు సమిష్టి భావనతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జాతీయ పౌర దినోత్సవం కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకే కాకుండా ప్రతి ఒక్కరికి సంబంధించిందని తెలిపారు. అందరూ స్వయం అనుభూతితో పనిచేయాలని సూచిస్తూ ప్రభుత్వం, ప్రజల మధ్య ఉద్యోగులు వారధిలా ఉండాలని వివరించారు. చట్ట పరిపాలనా సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. పరస్పర సహకారంతో సమూహంగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని తెలిపారు. అలాగే అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని, వీలైనంత వరకు తెలుగులోనే భావ వ్యక్తీకరణ చేయాలని సూచించారు. టీటీడీలో మొదటిసారి జాతీయ పౌర దినోత్సవాన్ని ఉద్యోగుల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, క్షేత్రస్థాయి అనుభవాలను వినియోగించుకుంటూ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. టీటీడీలో అభిప్రాయాల సేకరణ విధానం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, నిరంతరం శిక్షణ అవసరమని, మంచి ఫలితాల కోసం జ్ఞానంతో పాటు అనుభవం కూడా ఉండాలన్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. టీటీడీలో ఈ ఏడాదిలో పదవి విరమణ చేయనున్న పలువురు అధికారులకు ఈవో పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ టీవీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీనివాసుని హృదయేశ్వరి హరిదేవేరి శ్రీ పద్మావతిదేవి పరిణయోత్సవాలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా శోభాయమానంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టింది. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ పద్మావతిదేవి పరిణయోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం వేదికగా టీటీడీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతిదేవి పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో
నారాయణగిరి ఉద్యానవనంలో ఇందుకోసం ప్రత్యేకంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. టీటీడీ ఉద్యానవన శాఖ, పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజియస్ సంస్థ సహకారంతో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయోత్సవ వేడుక మండపాన్ని అందంగా తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం తమిళనాడుకు చెందిన 100 మంది అలంకార సిబ్బంది గత 6 రోజులుగా శ్రమిస్తున్నారు. మండపానికి ఇరువైపులా దశావతారాలు, నడుమ స్వామివారికి ఇరువైపులా జయా విజయులను ఏర్పాటు చేశారు. మండపం చుట్టూ నెమళ్లు, మండపంలో గుడిగంటలు, మండపంపై గరుక్మంతులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మండపం ముందు భాగంలో గజరాజులు, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 12,11,111 రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు శ్రీకాకుళంకు చెందిన పిఎన్ఎల్ మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జ్యోతి జ్యువెలరీస్ చైర్మన్ పి సతీష్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగళాలో అదనపు ఈవోకు విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో మంగళవారం రోహిణి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ఊంజల్ సేవ జరిగింది. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచెబు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా శ్రీకృష్ణ స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతుడై ఊంజల్ సేవలో నయన మనోహరంగా అనుగ్రహించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీకృష్ణ స్వామివారి తిరుచి సేవ వేడుకగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న భాష్యకారుల ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం భోగితేరు ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా 9వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచెబు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర, ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు.
ఇక భాష్యకారుల ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం భోగితేరు ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా వాహన మండపంలో ఏర్పాటు చేసిన భోగితేరుపై శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి కొలువుదీర్చి విశేష పూజలు జరిపి హారతులందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రామానుజుల వారి భోగితేరు ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు భోగితేరుపై భాష్యకారుల దర్శనం చేసుకుని తరించారు. నడిపించే దేవాలయంగా వెనుతికెక్కిన తిరుపతిలోని టీటీడీ బర్డ్ ఆసుపత్రి వేలాది మంది రోగులకు విశిష్టమైన సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ బర్డ్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న జేఈఓకు బర్డ్ రెసిడెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్మూర్తి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిలోని ఎక్స్రే యూనిట్లను పరిశీలించి వాటి పనితీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎక్స్రే తీయించుకోవడానికి వేచి ఉన్న పలువురు రోగులతో జేఈఓ మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రి అందిస్తున్న వైద్య చికిత్సలపై ఆరా తీసి సంతృప్తిని వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా గుడిమల్లం ఖ్యాతి గడించింది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆలయంలో పునరావర్తన, జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రధాన అర్చకులు ఎస్ఎన్ వంశీకృష్ణ శర్మ, అర్చకులు పివై పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదఘోష, విఘ్నేశ్వర పూజ, శుద్ధి, పుణ్యాహవచనం, మూర్తి హోమం, దిశా హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రపారాయణ హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వహణాధికారి కోటి రామచంద్రారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజున మంగళవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతికి చెందిన పురాణ పండితులు కేఈఎల్ నరసింహన్ శ్రీ రామానుజాచార్యులు తిరుమల కైంకర్యం అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె చంద్రశేఖర్ భాగవతార్ బృందం హరికథా గానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కీలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామివారి దేవాలయంలో ఈ నెల 23వ తేదీ నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ప్రసిద్ధ కోనేటిరాయ స్వామివారి ఆలయాన్ని కోయిల ఆళ్వార్ తిరుమంజనం పేరిట శుద్ధి చేశారు. పవిత్ర ద్రవ్యాలను కలగలిపిన లేపనాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. ఆపై అర్చకులు, అధికారులు, ఆలయ సిబ్బంది పవిత్ర ద్రవ్యాలను గర్భాలయం, ఆలయ గోడలు, విమాన గోపురం, ప్రాకారాలకు పూసి శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. పూజా సామాగ్రిని శుభ్రం చేశారు. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామి వారిని పుష్పమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవాలను వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించారు. మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ధ్వజారోహణం చేసి సకల దేవతలకు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. ఆపై స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఉంచి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత శంకరాచార్యులకు ప్రత్యేక పూజలతో పుష్పార్చన జరిపి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు గుర్రపు శెట్టి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో శంకరాచార్యుల జయంతి వేడుకలను నేత్రపరంగా నిర్వహించారు. రామలింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శంకరాచార్యుల చిత్రపటాన్ని ఉంచి అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత పుష్పార్చన నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృష్ణాంగాకార పూజలు ఘనంగా జరిగాయి. వైశాఖ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని దోషాలు తొలగించి శుభాలు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ భక్తులు కృష్ణాంగార పూజలను జరుపుకున్నారు. ముందుగా గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి విశేష అలంకరణలతో పూజలు చేశారు. తరువాత విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం జరిపి అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. తరువాత భక్తులు అర్చకుల సూచనలతో ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షంతలతో ఎర్రటి తోరణాలను చేతికి ధరించి కృష్ణాంగారక పూజలు జరుపుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ శారదాంబ అమ్మవారి ఆలయంలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైశాఖ మాసం పంచమిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో మంగళప్రదాయిని శ్రీ శారదాంబకు పట్టు వస్త్రాలు, బంగారు దివ్యాభరణాలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. సమర్పయామి నమః స్వాహా. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం రంగారాయుడు చెరువు వద్ద జగద్గురు ఆది శంకరాచార్యుల వారి 53వ వార్షిక వేద సభ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా నగరోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి చిత్రపటాన్ని సుందరంగా అలంకరించి ముచ్చటైన పుష్ప ప్రభపై ఉంచి మహిళల కోలాట ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామంలో కొలువైన ఇస్కాన్ ఆలయంలో శ్రీ పరశురామ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అర్చకులు రాధాకృష్ణులను పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత రాధాకృష్ణులకు పుష్పార్చనలు జరిపి మధుర పదార్థాలు, ఫలాలను నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. హరే కృష్ణ స్మరణలతో భక్తులు రాధాకృష్ణులను సేవించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్లు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు గర్భాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయునికి ప్రత్యేక అలంకారాలతో పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ పరమానంద ఆశ్రమ పీఠాధిపతులు బ్రహ్మానందగిరి స్వామి ఆధ్వర్యంలో పలువురు భక్తులు హనుమాన్ మండల దీక్షలను స్వీకరించారు. స్వామీజీ భక్తులకు మంత్రాన్ని ఉపదేశించగా భక్తులు దీక్ష స్వీకరించి హనుమాన్ దండకాన్ని పఠించారు. విజయనగరం జిల్లా తోటపాలెంలో నెలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా వైశాఖ మాసంలో అమ్మవారికి జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం అర్చకులు పట్టు వస్త్రాలు, వర్ణమయ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదాలను స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ శారదామాత దేవాలయంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా మూలమూర్తి శ్రీ శారద అమ్మవారికి అర్చకులు పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో శ్రీ శంకరాచార్యుల వారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసి విభూది, గంధం, పుష్పాలను సమర్పణ చేసి మంత్రపుష్పం, మంగళ నీరాజనం సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.